మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఖాళీ బీరు బాటిల్స్ కంకర రాళ్ల నిల్వలను పోలీసులు గుర్తించారు. తోపుదుర్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతపురంలో అలజడులు సృష్టించేందుకు తోపుదుర్తి ప్లాన్ చేశారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. దీంతో ఇరువురు నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటికి టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. అట్లే ఉండు. ఏందన్నా యాంటాడు పెట్టినారు మీరు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అనంతపురంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అని చెప్పేసి తెలుస్తోంది. ఇక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ అనంతపురంలో ఉద్రిక్తత అయితే నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో అనంతపురంలో హైటెన్షన్ కొనసాగుతుంది. మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య 4 రోజుల క్రితం సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగాయి. ఏదైతే ఎంఎస్ రాజును ఉద్దేశించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శల నేపథ్యంలో ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో వాటన్నిటిని కూడా చేసిన ఆరోపణలను నిరూపించలేని పక్షంలో గురువారం 5 గంటలకు మీ ఇంటి వద్దకు వస్తాను, ఖచ్చితంగా అక్కడే తేల్చుకుంటానంటూ కూడా ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. ఇందులో భాగంగానే ఈరోజు టీడీపీ వైసీపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలోనే అనంతపురంలో హైటెన్షన్తో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు మరొక వైపు వైసీపీ శ్రేణులు కూడా మోహరించిన నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ వాహనాలు అనంతపురం వైపు వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. నేతల ఇళ్ల వద్ద వందల సంఖ్యలో పోలీసులు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పల్లెరఘునాథ్ రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్సాడితో పాటు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కొద్దిసేపటి క్రితమే ఎంఎస్ రాజు ఇంటి వద్దకు చేరుకుని సంఘీభావం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎంఎస్ రాజు వద్ద పరిటాల శ్రీరామ్ ఉన్నారు. పరిటాల శ్రీరామ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? అనంతపురంలో మొత్తంగా హైటెన్షన్ కొనసాగుతుంది. ఏదైతే సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతకు కారణం ఏమనుకుంటున్నారు? సింపుల్ అండి. ఇప్పుడు ఇది నెమ్మదిగా ఏదో యాక్సిడెంట్ అని చెప్పని తప్పుడు ఆరోపణలతో మొదలైంది. అక్కడి నుంచి నోటిదూలతో మాట్లాడిన మాటల నుంచి ఇది అయినది. ఏదైనా సరే రాజకీయపరమైన విమర్శలు అనేటివి, ప్రతి విమర్శలు అనేటివి కామన్. ఈరోజు నేను చెప్పినట్లు కాదు, ఈవెన్ వైసీపీ నాయకులు ఈరోజు నిన్న మొన్న మాట్లాడుతున్నట్టుగానే రాజకీయ పరంగా విమర్శ కానీ ప్రతి విమర్శ కానీ అనేది చాలా కామన్గా ఉంటుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే పర్సనల్గా క్యాస్ట్ పరంగానో కులవృత్తుల పరంగానో పర్సనల్గా మాట్లాడడము, పర్సనల్గా మనిషిని ఎదేవా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బేస్లెస్ కామెంట్స్ చేసుకుంటూ ఈరోజు ఎట్టయిపోయిందంటే కొన్ని మనం మాట్లాడేటివన్నీ విన్నామంటే, నిన్న మొన్న వాళ్ళు మాట్లాడే మాటలు విన్నామంటే చాలా మనం చిదరించుకునే పరిస్థితుల్లో వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో దాని విషయంలో ఈరోజు ఇక్కడి నుంచి సవాల్ అనేది ఆ పక్క వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది, ప్రకాష్ రెడ్డి కానీ ఇంకోరికి కానీ. దాంట్లో భాగంగా ఏదైనా సరే సమాధానమన్నా చెప్పమన్నారు, లేకుంటే క్షమాపణ చెప్పమన్నారు. రెండిట్లో ఏది చెప్పినా నాకు తెలిసి ఇంత ఉద్రిక్తత అవసరం లేదు, ఎవరు వచ్చే అవసరం లేదు, ఏది చేసే పని లేదు. ఇప్పటికైనా సరే సారీ చెప్తాడేమో, లేకపోతే పొరపాటున మాట్లాడినానని అంటాడేమో అని చెప్పి అనుకున్నాం. కానీ అది వదిలేసి బీరు బాటిళ్ళు రాళ్ళు ఇళ్ళ దగ్గర దోలుకొని జనాలందరూ నేను ఇక్కడే ఉన్నానని చెప్పి ఇంట్లో లేకపోయినా నేను ఉన్నాను మీరంతా రాండి అని ఒక రెచ్చగొట్టే పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పోవడం అనేది చాలా వాస్తవంగా చెప్పాలంటే
వాళ్ళ ఏదైనా వాళ్ళ మెచ్యూరిటీకి ఖచ్చితంగా వాళ్ళని చెప్పే పరిస్థితి ఉంది. చూస్తున్నాం రెచ్చగొట్టే వ్యాఖ్యలు. మరొకవైపు ఇంత హైటెన్షన్ కొనసాగుతున్నప్పటికీ ఇంటి మొత్తం కూడా కంకర్రాళ్ళు ఉన్నాయి, మరొక బీర్ బాటిళ్ళు ఎట్లా వచ్చినాయి? ఎందుకు అంత వ్యూహంతో ముందస్తుగానే ఈ కంకర్రాళ్ళు కానీ ఈ బీర్ బాటిల్ కానీ ఉండడం వెనుక ఏం స్కెచ్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటేనండి, క్వశ్చన్ చేయడానికి అక్కడ వరకు వెళ్తే రాళ్ళేసో ఇంకోటేసో ఇష్యూని పెద్దగా చేసుకొని ఖచ్చితంగా దెబ్బలు తింటారు. ఇంతమంది జనాలు అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసినారంటే ఇప్పుడు బయట ఉన్న మనం చూస్తానమ్మా, ఈ జనసమూహం అనేది అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా దెబ్బలు తినే పరిస్థితి ఉంటుంది. దెబ్బలు తిన్నారంటే ఖచ్చితంగా దాని నుంచి సింపతి గెయిన్ చేసుకోవాలి, వాళ్ళ నాయకుల దగ్గర ఏదో మేము పోరాడాము అనే పరిస్థితి చేసుకోవాలి. కానీ ప్రజలు చూస్తున్నారు, పోరాటం అంటే మేము తప్పులు చేస్తే తప్పుల మీద పోరాటం చేయాలి, కానీ మనుషుల్ని కించపరిచి మాట్లాడి పోరాటం చేయడం అనేది ఇది నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ రాయలసీమలో లేదంటే అనంతపూర్లో ఈ ప్రకాష్ రెడ్డి ఒకటే కాదు, మనం పైనుంచి చూసుకున్నా ఇదే పద్ధతే, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నా ఇదే పద్ధతే, గవర్నమెంట్ లేకపోయినా ఇదే పద్ధతే, ఇదే పద్ధతుల్లోనే మనుషుల్ని కించపరిచి తక్కువ చేసి మాట్లాడి వాళ్ళందరినీ రెచ్చగొట్టుకొని వాళ్ళ మీద ఏదన్నా చేయించుకొని ప్రజల్లో సింపతి గెయిన్ చేయాలి అనే పరిస్థితి. ఎందుకంటే గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన పరిస్థితులు, గత 2 ఏళ్లలో వాళ్ళు చేసిన పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం మనం. ఈరోజు అమరావతికి వెళ్తే అమరావతిలో తిప్పికొట్టారు రైతులు, ఏ రకంగా తిప్పికొట్టారు అనేది. మావిగన్ అనే పేరుతో ఈరోజు బయటకు వచ్చి ఎక్కడికక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఆపాలని ఈ రకంగా రకరకాల వ్యూహాలతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. అందులో ఈరోజు తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఏంటంటే జస్ట్ పబ్లిక్ అటెన్షన్ కోసం జరిగిందనే ఆలోచనే ఉంది. అండ్ రెండోది ఈ పార్టీ యొక్క సిద్ధాంతాల్లో వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటే వైసీపీ వాళ్ళ అనేటివి కూడా చాలా క్లియర్ కట్గా మనకు అర్థమయ్యే పరిస్థితి అనేది కనిపిస్తుంది. చూసాం. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? రోడ్డు యాక్సిడెంట్, నా పైన హత్యకు కుట్ర పన్నారంటే చెప్తున్నారు. పరిటాల సునీతతో పాటు అమలేని సురేంద్రబాబుకు సంబంధించిన సంస్థకు చెందిన టిప్పర్ వాహనంతో గుద్దాలనుకుంటారా? నా టార్గెట్ నారా లోకేష్ అంటే నేను చెప్తున్నారు. నిజంగానే హత్యకు కుట్ర జరిగిందనుకుంటున్నారా? అసలు ఏంటి ఈ వివాదానికి కారణం ఏమనుకుంటున్నారు? జిల్లాలో ఆ విషయాన్ని ఎట్ట చూస్తున్నారంటే అండి, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, రోడ్డు మీద ఒక కోడి పోతుంది, కుక్క పోతుంది, పంది పోతుంది, అనుకోకుండా ఏ డ్రైవర్ గుద్దాలనుకోడు, అనుకోకుండా జరిగిపోతాయి, టిప్పల కింద పడతాయి. కానీ ఇక్కడ గీత కూడా వల్ల దీన్ని అంతకంటే వేరేగా ఈ జిల్లాలో ప్రజలు ఎవరు చూడట్లేదు. నా టార్గెట్ నారా లొకేషన్ అంటుంటున్నారు. ఈడు మమ్మల్ని చూసుకోలేకపోతానండి, ఇంక నారా లోకేష్ దాకా ఎందుకు లేండి. కానీ అంటే తన స్థాయిని మించి, అంటే పెద్దవాళ్ళని మాట్లాడితే ఇతను ఎవరో బాగా ఇదవుతున్నాడని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్స్పోజర్ కోసం క్లియర్ కనపడతాను. నారా లోకేష్ గారిని టార్గెట్ చేసే స్థాయి అవుతుంది. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ స్టేట్లో ఎవరికైనా ఆ స్థాయి ఉందా? ఈవెన్ జగన్కి కూడా ఆ స్థాయి ఉందని మేము అనుకోవట్లా. ఈరోజు నారా లోకేష్ గారు వెళ్ళే పద్ధతి కావచ్చు, ఆయన తీసుకున్న ఎజెండాస్ కావచ్చు, ఇవన్నిటిని మనం చూసుకుంటే ఈవెన్ జగన్ గారికి కూడా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడే అంత అర్హత లేదు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే హేళన చేసి, కించపరిచి, తక్కువ చేసి మాట్లాడితే హీరోలు అవుతాం అనుకోవడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు కాలం మారింది. గతంలో రకంగా ఉండేది, ఇప్పుడు ఏంటి జెన్జీ కాలం, కొత్త కాలం వచ్చింది, కొత్త వీళ్ళు వచ్చేసినారు, ఇది వచ్చేసినారు అనమాట, కొత్త జనరేషన్ వచ్చేసింది. ఈ జనరేషన్లో ఈ కించపరిచి మాట్లాడడమో, ఎత్తేసి మాట్లాడడమో, లేకుంటే వాళ్ళని చాలా మానసికంగా ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడడం నుంచి వాళ్ళకు ఏదో బెనిఫిట్ అవుతుందనేది చాలా తప్పు ఆలోచన అని చెప్పి అనుకుంటున్నాను. హత్యకు కుట్ర కోణంలో భాగంగానే భద్రత తొలగించారంటే చెప్తున్నారు. నిజంగానే మీరు చాలా దూరం ఆలోచన. హత్యని ఎవరిని హత్య చేసేది? వీళ్ళు నిజంగా హత్య చేయాలంటే అంత ప్లానింగ్ అవసరం అండి? నిజంగా చెప్పండి. నిజంగా హత్య చేయాలనుకుంటే ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి నాకు తెలిసి అంత ప్లానింగ్ అవసరం లేదు. నియోజకవర్గంలో ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు, సామాన్యుల్ని, బిజినెస్ మెన్ని ఇబ్బంది పెట్టాడు, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ లీడర్ని చాలామందిని ఇబ్బంది పెట్టాడు. ఈరోజు ఒకరోజు జైలుకు పోతేనే అరిసి కొట్టుకుంటున్నాడు, ఏదో హత్య కోణం అంటున్నాడు. మళ్ళీ అదే వాళ్ళ కార్యకర్తల ఇంట్లో భార్యలను తీసుకొని స్టేషన్లో నిలబెట్టి తిట్టించిన రోజులు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈరోజు ఒక జైలుకు పోతేనే బాధపడిపోయే పరిస్థితి ఉంది. ఇతన్ని హత్య చేయాల్సినంత దానికి ఇంత జాయింట్ వెంచర్లు చేయాల్సిన అవసరమూ లేదు, ఎవరు ఆలోచన చేసేది లేదు. ఎందుకంటే ఇతని ఇంపాక్ట్ అనేది నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడా లేదు. రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఇంపాక్ట్ ఎంత మాత్రం లేదు. హత్య చేయాల్సిన అవసరం ఏ ఒక్కరు కూడా లేదు. సొంత పార్టీ కార్యకర్తలనే జైలుకు పంపించిన చరిత్ర తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిది అన్న అభిప్రాయాన్ని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.